నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో రౌడీ రాజకీయం షురూ అయ్యిందా? పరిస్థితులు చూస్తుంటే అవును అని అనిపిస్తుంది. రీసెంట్గా నడి రోడ్డు మీద మైనంపల్లి రోహిత్ ఎంత పెద్ద ఎత్తున ఇష్యూ చేశాడో ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ రాధాకృష్ణ యాదవ్. రైట్, ఒకసారి మనతో పాటు అయితే రాధాకృష్ణ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. టీడీపీ ఇన్ఛార్జిగా కెరియర్ స్టార్ట్ చేశారు మీరు. అయితే టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఓకే, యూత్ వైస్ ప్రెసిడెంట్. యూత్ వైస్ ప్రెసిడెంట్గా. ఓకే, సో చాలా ఏళ్ల క్రితం అయితే ఐ థింక్ మీరు రాజకీయాలకు బాగా దూరంగా ఉన్నట్టున్నారు, అంతేనా? అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి రైట్. అసలు ఏం జరిగింది అంటే మళ్ళీ రౌడీ రాజకీయం ఏమైనా పురుడు పోసుకుందా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ? రౌడీ రాజకీయం మల్కాజ్గిరి లేనే లేదు. గత 30 సంవత్సరాలు కూడా లేదు. మన టీడీపీలో సాయనగర్ ఎమ్మెల్యే ఉండే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో కూడా తెలియదు ఎవరికి. అంత నీట్గా ఉండే, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఏ గొడవ లేకుండా, ఏం కేసెస్ లేవు. మల్కాజ్గిరిలో నీటే జరిగింది. మైనంపల్లి హనుమంతరావు వచ్చి ఈ రౌడీజం సృష్టించారు. పోయిన ఎలక్షన్స్ లో మీరు మైనంపల్లి హనుమంతరావుకి సపోర్ట్ చేసినట్టున్నారు. సపోర్ట్, ఇంటర్నల్ సపోర్ట్, ఓపెన్ సపోర్ట్ కాదు. ఆయన వచ్చిన బతినాడితే చేశాను. మరి ఎక్కడ చెడింది మీ ఇద్దరికి? ఇదే మొన్న మహాకాళి జాతరకు వచ్చే చెక్స్ సందర్భంగా వాళ్ళు పిల్లల్ని టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. టెంపుల్ ఈ చెక్స్ ఈవో గారి సరిపోయడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పోయే అవసరం లేదు, హనుమంతరావు శిష్యులు పోయే అవసరం లేదు, బీఆర్ఎస్ నాయకులు పోయే అవసరం లేదు, ఎమ్మెల్యే పోయే అవసరం లేదు. ఎండోమెంట్ చెక్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫు నుంచి. ఎండోమెంట్ చెక్స్ ఎవరు తెచ్చుకోవాలి? టెంపుల్ ఉన్న కమిటీ వాళ్ళు ఎవరైనా ఒకరు పోతిస్తారు. టెంపుల్లో అందరూ పోయే అవసరం లేదు. టెంపుల్లో ఒక మెంబర్ పోతే ఆ చెక్ ఇచ్చేస్తారు ఈవో గారు. దానికి వీళ్ళందరూ పోయి, ఇది ఫస్ట్ టైం అల్వాలో పెట్టారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఫస్ట్ టైం పెట్టారు. 9 years ఇక్కడే ఇచ్చారు, అల్కేర్నే ఇచ్చారు. ఈ ఇయర్ ఎందుకు పెట్టారంటే టార్గెట్ చేయడానికి పెట్టుకున్నాను. అతను ఏం దొరకట్లేదు, వీళ్ళిద్దరు దొరకట్లేదు. అల్వాలో పెడితే దొరుకుతారని అల్వాలో పెట్టి టార్గెట్ చేసి వీళ్ళిద్దరు తెలుసుకోలేకపోయారు. తెలుసుకుంటే అక్కడ పోయే వాళ్ళు కూడా కాదు. నాకు అతని విషయం వాళ్ళకు కూడా తెలుసు. 10 years చూశారు ఈయన ఎట్లా టార్గెట్ చేస్తాడు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుసు. అంటే ప్రాపర్గా ప్లాన్తో పోవాలి మనం కూడా. అయితే వాళ్ళు ఎప్పుడు పోవద్దు, ఎందుకు టెంపుల్కే వస్తాయి చెక్స్. అయితే మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి బేసిక్గా మల్కాజ్గిరి రౌడీ అని చెప్పేసి అని పేరు బాగా ఉంది ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఆయన రౌడీ అనేది మరి అలాంటి రౌడీ బిఫోర్ ఎమ్మెల్యే రౌడీ షీటర్ ఉంది అంటే అలాంటి మనిషికి మీరు ఎదురెళ్తున్నారు, పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఏమీ కాదండి. పరిణామాలు ఏముంటాయి? మెల్లిగా మామూలు వెళ్ళిపోతాయని అదేం పెద్ద పట్టించుకుని మీరే ధమ్కి ఇస్తున్నారు కదా ఆయనకి. నేను ధమ్కి ఇచ్చినా ఆయన ధమ్కి ఇచ్చినా ఏముందండి? అది నేను నా పిల్లల గురించి ధమ్కి ఇస్తున్నా, నా క్యాడర్ గురించి ధమ్కి ఇవ్వాల్సి వస్తుంది. నాకు లోకల్ వాళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళ గురించి మాట్లాడాను నేను. నాకు ఆయనకు శత్రుత్వం లేదా. అయినా నేను ఫోన్ చేస్తే ఆయన మాట్లాడడం మంచిగా నీట్గా మాట్లాడితే ఈరోజు పరిస్థితి లేదు, హ్యాపీగా లేదు. మీ అందరికి నేను తెలుసా? లేదు. మీ అందరికి నేను తెలుసా? వాస్తవంగా అయితే తెలియదు, బట్ ఇప్పుడు తెర మీదకి వచ్చారు. అంతే కదండి. నేను సైలెంట్గా ఉన్నా, నా ప్లేస్లో నేను హ్యాపీగా ఉన్నా. నేను నీకు ఫ్రెండ్లీగా మాట్లాడినాను, నువ్వు ఆ రిసీవింగ్ కరెక్ట్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయేది. అది గొడవ ఎందుకు ఉంటుంది? ఇలా మళ్ళీ అందరు నార్మల్గా కూర్చొని మాట్లాడుకుంటే గొడవ లేదు, అది చిన్న విషయం. రైట్, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మీరు అంటే ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకులు అలాగే ఈ వర్గం ఏదైతే ఉందో లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి అని తీసుకొస్తున్నారని ఇందాక కూడా మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. లోకల్ నాన్ లోకల్ అనేది ఆయన లోకలే కాదు కదా మేడం. మాకు ఆయన లోకల్ రామాయణ్ పేట, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ప్లేస్, నాట్ హియర్ హైదరాబాద్. ఆయన వచ్చి వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నాడు ఆయన, అంతేగాని ఆయన పెద్ద మాకు లోకల్లో కాదు. మాది కంటోన్మెంట్ ఏరియా ఉన్నప్పుడు 30 years బిఫోర్ అంతా కంటోన్మెంట్ ఏదంతా. రైట్, ఒక్కటి చెప్పండి, పార్టీల విషయం పక్కన పెడదాం కాసేపు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 కూడా పక్కన పెట్టిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ నీ అయ్య జాగిరా తెలంగాణ, నువ్వు మళ్ళీ యుఎస్ పోయి సామాన్లు గడుపుకోవాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కేటీఆర్ అంటున్నది ఆయన, ఈయన పరిస్థితి ఏముండే?
వాళ్ళ అన్న లేకపోతే ఈయన పరిస్థితి ఏంది? వాళ్ళ అన్నయ్య పేరు చందర్, ఆయన లేకపోతే ఈయన పరిస్థితి ఏంది? ఈయన పరిస్థితి అంతే. ఈయన కూడా యూఎస్ పోయించిందిగా, వాళ్ళ అన్నప్పుడు ఉండబడికినాగా ఇలా హైదరాబాద్ టీకాంచిన. వాళ్ళ అన్నయ్య డబ్బులు పెడితేనే ఈయన టీకాంచిండు, లేకపోతే ఈయన ఎక్కడ టీకానా? కేటీఆర్ అంత సీన్ ఈయనకు లేదు, ఇంకో బీజేపీలో అంత సీన్ ఆయనకు లేదు. ఆయన చూసుకోమని ఫస్ట్. ఈయన దగ్గర 1000 కోట్లు ఉంటాయి, ఆయన 10,000 కోట్లు ఉంటాయి. ఇలా ఆయన గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికి లేదు. డబ్బుల విషయం నాకు అవసరం లేదు, మాట్లాడడం పద్ధతి నేర్చుకో. ఆయన ఏ జగన్, నీ ఏ జగన్, నీ తాత జగన్. తెలంగాణ ఆయన ఏ జగన్, నీ ఏ జగన్, ఆయన జగన్, ఎవరైనా ఏ జగన్ అది. మనం బ్రతకడానికి వచ్చినాం 4 రోజులు, బ్రతికినామా లేదా, హ్యాపీగా ఉన్నామా లేదా, వెళ్ళిపోయినామా, అంతే ఉండాలి. కానీ ఇవన్నీ తోడుకుండా పోతే ఎందుకండి? అవసరం అది, అవసరం లేదు అది. రైట్. ఇంకొక విషయం చెప్పండి సార్, రీసెంట్గా అంటే రోహిత్ ఏజ్ మీ రాజకీయ అనుభవం అంతా ఉండదు కదా? నేను జాయిన్ అయింది 91లో. 91లో నాకు 29 years, 29-30 years ఉంటా. అప్పుడు నేను జాయిన్ అయ్యాను టీడీపీలో. వాడు నా ఏజ్లో కూడా సగం లేడు, సగం కంటే చిన్న. మీ గడ్డ మెరిసి ఎన్ని ఇయర్స్ అవుద్ది? 20 years అయిపోయింది. 20 years అయిపోయింది. అంటే అలాంటి వ్యక్తి ఈరోజు మీ మీదకి దూషణ. నా మీద రాలే ఆయన, ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ ఉండు, ఆయన అంటుండే, ఆయన నన్ను కాదు. అది వచ్చి అన్నది, నా పేరు పెట్టలే, నా ఊరు పెట్టలే, ఏం పెట్టలే. ఒకవేళ పెట్టుంటే దానికి సవాల్ ఇచ్చే అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళ వయసు నా చిన్న వయసు అని, వాళ్ళ గురించి మనం చెప్తాం, మన గురించి మనం చెప్పుకోవాలి. వాళ్ళ నాన్న వస్తే నాకంటే 2-3 years చిన్న ఉండొచ్చు, ఆయన గురించి మాట్లాడగలుగుతాం. రైట్. ఇంకా అంటే ఒక పక్క నుంచి మైనంపల్లి హనుమంతరావు చూస్తుంటే ఒక విధంగా ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నాడు మనిషి. మీరు మీడియాలో ఎప్పుడు మీడియా ముందు వచ్చినా అరుస్తాడా, ఏం చేస్తాడు ఆయన? కరుస్తాడా? మీ నియోజకవర్గం మీకే ఇంకా బాగా తెలియదు. నాకు తెలిసి అరుస్తూ ఉంటాడు, కరుస్తూ ఉంటాడు. అది అవసరమా? మీడియా ముందు వచ్చినప్పుడు ప్రజలు చూస్తారని తెలియని ఇంగిత జ్ఞానం లేదు ఆయన. ప్రజలు ఎట్లా చూస్తారు, ఏ పద్ధతిలో చూస్తారు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు, ఏమైనా ఈ బల్ల కుదురు, ఈ చేయకుదురు, ఈ చేయకుదురు ఉంటుంది. అది అవసరమా? ఈ విధమైన ధోరణి అసలు ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు ఇక్కడ? అందుకే చూపించారు కదా, మన 2 years కింద చూపించారు కదా, 79,000 మెజారిటీతో గెలిచిన హనుమంతరావు 52,000 మెజారిటీ పోయింది. మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అసలు ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో? జీవితంలో మల్కాజ్ కాన్స్టిట్యున్సీ అయితే జీవితంలో గెలవలేడు. ఏదంటే అల్వాలు చూసుకోరు, రేపు కాన్స్టిట్యున్సీ 2 అవుతాయి, అల్వాలు చూసుకోరు. అల్వాలు కూడా ఏరు నాకు తెలిసి. త్వరలో మీరు ఏమైనా వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? చెప్పలేము, ఆలోచిస్తాం. అంటే ఏమైనా సంప్రదింపులు జరుపుతున్నారా? ఇంకేం జరగలేదమ్మా, చూద్దాం. అందరూ వస్తున్నాం, ఇంకా బీజేపీ కూడా వస్తున్నారా అని చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం కేటాయించినందుకు.